నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై 15వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి పంచమి రాత్రి 10:37 వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 6:17 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము, అది కూడా తెల్లవారుజామున 5:46 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:29 నుంచి ఉదయం 9:21 వరకు. తిరిగి మరల రాత్రి 11:51 నుంచి రాత్రి 12 గంటల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:13 వరకు. యమగండ కాలం ఉదయం 9:07 నుంచి ఉదయం 10:45 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9:59 నుంచి 11:32 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 15వ తారీఖు 2025 మంగళవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. ఈ రోజు ముఖ్యంగా చంద్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ప్రవేశం చేస్తున్నాడు, సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావము చాలా ఎక్కువగా ఈ రాశుల వారి మీద ఉండబోతోంది. ముందుగా సూర్యుడు మిథున రాశిలో చివరి దశలోకి వచ్చాడు. రేపు మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అయితే బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలో స్వంత ఇంట్లో సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు మంగళవారం కావడం వల్ల ధైర్యము, సాహసము, న్యాయము, తక్షణ చర్యలతో కూడినటువంటి ఫలితాలు కనబడతాయి. కుజుడి యొక్క స్వరాశిలో అనగా మేషరాశిలో ఉన్నందున అన్ని రాశుల వారి మీద శక్తివంతమైన ప్రభావము ఈరోజు కనబడబోతోంది. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక విద్యార్థులలో పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు అధికార బలంతో మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు బలంగా ఉంటాయి, కానీ స్పష్టమైన నిర్ణయాలు ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన పరిస్థితి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశం ఉంది. వాత సంబంధిత సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది, ఎటువంటి సమస్యలు ఈరోజు కనిపించట్లేదు. అయితే పరిహారంగా కుజగ్రహ సంబంధిత దానం కానీ, పూజ కానీ, హోమం కానీ చేసుకోవడంతో పాటు వేపాకు నూనెతో దీపారాధన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే సాహిత్య కళా విద్యలు ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన వాతావరణము మీ యొక్క సహోద్యోగులే మీకు క్రియేట్ చేస్తారు. సమస్యలు కూడా వారే క్రియేట్ చేస్తారు. జాగ్రత్తగా ఓర్పుగా వారితో వ్యవహరించే తీరు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రిటైల్ వ్యాపారాలలో స్వల్పంగా లాభాలు వస్తాయి. కొనుగోలు చేసేటప్పుడు ఏ వస్తువులనైనా, యంత్రాలు కానీ వస్తువులు కానీ, మీ వ్యాపార సంబంధిత వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ లేదా డబ్బుపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పని వాళ్ళతో మీకు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. వర్షాభావ భయం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా మానసిక అలసట కనబడుతోంది. పుల్లటి పదార్థాలను విసర్జించే ప్రయత్నం కానీ, తినకుండా ఉండే ప్రయత్నం కానీ చేసుకోండి. కుటుంబపరంగా అనుకోని ఆత్మీయుల రాక కనబడుతోంది. చిన్నపాటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. పరిహారంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనంతో పాటు చాలీసాను కూడా
పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మల్టీ టాస్కింగ్ నేర్చుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నం చేయండి. లేదా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఈరోజు ఆ పాఠశాలలో కానీ లేదా ఆ కోర్సుల్లో కానీ చేరే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. చిన్న చిన్న యత్నాలు మీకు ఫలించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇటువంటి సమస్యలు లేవు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏర్పాట్లు చేసే వారికి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కమ్యూనికేషన్ రంగాలలో ఉన్న వారికి వ్యాపార అభివృద్ధి జరగడంతో పాటు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. డిజిటల్ ప్రచారానికి ఇది చాలా మంచి రోజు. అంటే మీరు ఏదైనా యాడ్స్ ఇవ్వడం కానీ ప్రమోషన్స్ చేసుకోవడం కానీ చెయ్యాలి అని అనుకుంటే ఈ రోజు ప్రారంభించండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల వద్ద రోగనిరోధక శక్తి మందులు మాత్రమే వాడండి. రసాయన మందులకు కొంచెం ఈరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గొంతు ముక్కుకు సంబంధించి సమస్యలు తీవ్రంగా కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు సోదర సోదరుల మధ్య చిన్న తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది పెళ్ళైన వారు కావచ్చు లేదా పెళ్లి కాని వారు కావచ్చు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కానీ మిగతా వారు కానీ సమన్వయ ధోరణితో మెలిగే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నరసింహస్వామి వారి పూజ చేసుకోవడంతో పాటు ఆకుపచ్చ పళ్లను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు యొక్క స్టడీస్ మీద శ్రద్ధ పెట్టాలి. ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటేనే మీ గోల్స్ని రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎదురుదాడులు జరిగే అవకాశం కనబడుతోంది. ఎదురుదాడులు అంటే మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ ఏవైతే అనుకుంటారో అవి ఇబ్బందికరంగా మారడం కానీ లేదా ఫెయిల్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. చాకచక్యంగా చతురతతో ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇంటీరియర్ డిజైనర్సు లేదా హోమ్ డెకార్ వ్యాపారాలు చేసే వారికి, టైల్స్ వ్యాపారం కానీ ఇలాగా నిర్మాణ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా అంటే మీరు బ్రాంచెస్ పెట్టుకోవడానికి కూడా ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీకు అనుకోని ఖర్చులు రావడము, నష్టాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా నీరసము, ఒత్తిడి తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబంలో ఓపిక అవసరము. మాటల పర్యవసానం చాలా తీవ్రంగా దారితీసే అవకాశం కనబడుతోంది. మాటలను పొదుపుగా వాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సోమ మంగళవారాలు శివుడికి గంగా జలంతో మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.